హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేది విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్స్లో, అలాగే సిటీ సెంటర్స్లో, సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో బెస్ట్ 14 బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట అండి. ఇందులో అపార్ట్మెంట్స్లో 2 BHK ఫ్లాట్స్, 3 BHK ఫ్లాట్స్, అలానే 5 BHK ఫ్లాట్స్, అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ మరియు ఇండస్ట్రీ ఏరియాస్లో ఇండస్ట్రీ ప్రాపర్టీస్, కమర్షియల్ ఏరియాస్లో కమర్షియల్ ప్రాపర్టీస్, ఇండిపెండెంట్ హౌసెస్, ఈ విధంగా మనకి బెస్ట్ 14 ఆక్షన్ ప్రాపర్టీస్ అనేవి విజయవాడలో సేల్గానే వచ్చాయన్నమాట అండి. సో ఇక్కడ మనకి 1,50,000 నుంచి స్టార్ట్ అయ్యి 4 కోట్ల వరకు కూడా ఆక్షన్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇందులో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. అలాగే మార్కెట్ వాల్యూ కంటే కూడా మనకి 40% వరకు చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి అనేవి వచ్చాయి. ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరియు ఫాలో అవుతూ ఉండండి. మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో పైపుల్ రోడ్ 200 ఫీట్కి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోని ఈ అపార్ట్మెంట్లో మనకి 2 2 BHK ఫ్లాట్స్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చాయండి. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చాయి. ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు మనకి 33 ఫీట్ రోడ్డు అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. సో దీనికి టోటల్ ప్లింత్ ఏరియా అనేది 835 SFT అనేది ఇచ్చారండి. అలాగే అన్డివైడెడ్ షేర్ కింద 41 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. దీనికి లిఫ్ట్ సౌకర్యం, అలానే కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఆర్పీ ప్రైస్గా 16 లక్షల రూపాయలకి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది గమనిక మీకు 16 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 20 లక్షలు, 25 లక్షలు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో మనం ఇక్కడ వర్క్ అంతా కూడా చూడొచ్చండి. మొత్తం టైల్స్ ఫినిషింగ్ వర్క్ అయితే చేశారు, ఫ్లోరింగ్ వర్క్, అలానే పిఓపి సీలింగ్ కూడా చేస్తుందండి. చుట్టూ వాల్స్ అన్నీ కూడా వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట. సో 2 ఫ్లాట్స్ కూడా ఇదే విధంగా మనకి సేమ్ యాస్టీస్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఒకటైతే ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి, ఇంకొకటి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. సో మీకు ఏ ఫ్లాట్ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గురునానక్ కాలనీకి, అలాగే కరెన్సీ నగర్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్లో. దీనికి టోటల్ SFT అనేది 1300 SFT ఇచ్చారండి. లిఫ్ట్ సౌకర్యం అనేది ఇచ్చారు. అలానే చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి, వాకింగ్ ట్రాక్ కూడా ఉందన్నమాట. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. సో దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం 36 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా 50 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి. సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా 20 years పైన అవుతుందండి. కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అనమాట. సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట. ప్రజెంట్ లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి. మీకు ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెంజ్ సర్కిల్ నుంచి సుమారుగా 20 కిలోమీటర్ దూరంలో ఉయ్యూరు తర్వాత మనకి వణుకూరు అనే విలేజ్ వస్తుందండి. ఈ విలేజ్లో మనకి మొత్తంగా 4 ఓపెన్ ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయి బ్యాంక్ ఆక్షన్లో. మార్కెట్ వాల్యూ కంటే కూడా మనకి 40 to 30% వరకు వాల్యూ అనేది చాలా తక్కువకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి అనేది వచ్చాయన్నమాట అండి. సో ఇక్కడ మొత్తంగా 4 ఓపెన్ ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట అండి. ఫస్ట్ది వచ్చేసరికి 571 గజాలండి. ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో 25,70,000కి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. అదేవిధంగా రెండో ప్రాపర్టీ అనేది 484 గజాలండి. ఇది 17,40,000 రూపాయలకి సేల్కి అనేది వచ్చిందనమాట. అదేవిధంగా మూడో ప్రాపర్టీ అనేది 484 గజాల 17,40,000కి సేల్కి అనేది వచ్చింది. అదేవిధంగా మనకి నాలుగో ప్రాపర్టీ కూడా 484 గజాల 22,50,000 రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి
యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేసి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. సో మీకు మొత్తంగా కావాలంటే కూడా 41 సెంట్లు అనమాట అండి. దీనికి మొత్తంగా వాల్యుయేషన్ అనేది 83 లక్షలు అనేది సేల్కి వచ్చిందండి. సో మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా మనకి 1.5 కోటి పైనే వాల్యూ చేసే ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి 83 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేలో మనకి ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత కేతనకొండ ప్రైమ్ లొకేషన్లో సుమారుగా హైవే నుంచి 1 కిలోమీటర్ దూరం లోపల ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన లేఅవుట్ వెంచర్లో మనకి 21 ఓపెన్ ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట అండి. బ్యాంక్ ఆప్షన్లో మార్కెట్ వాల్యూ కంటే కూడా మనకి 40% వరకు చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చాయి. ఇక్కడ మనకి 125 గజాల నుంచి స్టార్ట్ అయ్యి 5,623 గజాల వరకు 21 ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట అండి. ఇప్పుడు మనకి ఇది 165 గజాలు అనేవి సుమారుగా 1,50,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చాయండి. అదేవిధంగా ఇందులో 5,623 గజాల ఓపెన్ ల్యాండ్ అనేది 3,96,70,000 ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయండి. సో మీకు ఇందులో ఏ ప్లాట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఇందులో ఫ్లాట్స్ అన్నీ కూడా ఈస్ట్ వెస్ట్ 2 ఫేసింగ్లో కూడా ఉన్నాయన్నమాట అండి. సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీంట్లో మనకి రోడ్స్ కూడా వేస్తున్నారనమాట అండి. 40 ఫీట్ రోడ్స్ అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో లబ్బిపేట్ ఏరియాలో మనకి 2 పోర్షన్ హౌస్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. కేవలం 25 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ఇక్కడ చూడొచ్చండి, మీకు కనపడుతుంది కదండి రోడ్ అనేది, అది బందర్ రోడ్ అనమాట అండి. కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఈ బందర్ రోడ్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. ఈ గ్రూప్ హౌస్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 పోర్షన్స్ అనేవి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయన్నమాట. ఇవి ఒక బెడ్రూము, ఒక కిచెను మరియు బాత్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. ఇవి రెంట్స్కి అనేవి ఇచ్చుకుంటే సుమారుగా మనకి 10,000 నుంచి 15,000 దాకా రెంట్స్ అనేవి వస్తాయి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంతకు ముందు కంటే కూడా మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. ఇప్పుడు మనకి ఇది 25 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి 35 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది ల్యాండ్ కాస్ట్ కిందనే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. ఇక్కడ గజం సుమారుగా మనకి ₹1,00,000 పైనే వాల్యూ అనేది ఉందండి. దీనికి 35 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఆ విధంగా కూడా మనం చూసుకున్న 35 లక్షల పైనే ల్యాండ్ కాస్టే అవుతుందండి. అలాంటిది మనకి ఈ పోర్షన్స్ తోటి సేల్కి అనేది వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో. సో ఇలాంటి ఆఫర్ మళ్ళీ రాదన్నమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు 10 ఇయర్స్ పైన అవుతుందండి. కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట అండి. సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు మనకి 24 ఫీట్ రోడ్డు అనమాట అండి. చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఈ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్గా ప్లింత్ ఏరియా అనేది 800 SFT అనేది ఇచ్చారండి. ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్ ఫ్లాట్ అన్నమాట అండి. దీనికి అన్డివైడెడ్ షేర్ కింద 27 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 24 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 35 లక్షల పైనే వాల్యూ అనేది చేసిద్దండి. సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి.
సో ఎవరు మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ నందమూరి నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి. మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా కూడా అండి. సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు మనకి విజయవాడ నూజివీడు నేషనల్ హైవే అనమాట అండి. కేవలం 500 మీటర్స్ దూరంలోనే ఈ నేషనల్ హైవే కూడా ఉందన్నమాట అండి. ఇప్పుడు మనకి ఇది అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో, సో ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. దీనికి ప్లింత్ ఏరియాగా 900 SFT అనేది ఇచ్చారండి. అన్డివైడెడ్ షేర్ కింద 39 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. ఇప్పుడు ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట అండి. చుట్టూ అంతా కూడా మనకి సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఈ కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక 10 ఇయర్స్ అవుతుందండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట అండి. దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉందండి. అలాగే కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఆర్పీ ప్రైస్గా బ్యాంక్ ఆక్షన్లో 30 లక్షలు ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 30 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 35 దాకా కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ చేయమాకండి, తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ గుణదల మారుతినగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందనమాట అండి. సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి. ఇక్కడ కనపడుతుంది కదండి రోడ్డు, అది మనకి గుణదల మెయిన్ రోడ్ అనమాట అండి. మీ మెయిన్ రోడ్ నుంచి సుమారు మనకి 250 మీటర్స్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది టోటల్గా ప్లింత్ ఏరియా అనేది 1300 SFT అనేది ఇచ్చారండి. అన్డివైడెడ్ షేర్ కింద 80 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ సేల్కి అయితే వచ్చిందండి. దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి. అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో ఆర్పీ ప్రైస్గా 47 లక్షలకి సేల్కి అనేది వచ్చిందండి. గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 47 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి వేలంపాట్లో 50 లక్షలు, 55 దాకా కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్లో కూడా మీకు విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్లో. మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి 40% దాకా చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది మొత్తంగా 117 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ అనమాట అండి. ఈ ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి 24 ఫీట్ రోడ్డు అనమాట అండి. ఇది కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక 3-4 ఇయర్స్ అవుతుందండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో సేల్గా అనేది వచ్చిందండి. ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదన్నమాట అండి. లోపలంతా కూడా ఇంటీరియర్ వర్క్ అయితే చేస్తుందండి. కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫ్లోరింగ్ చేశారండి. కబోర్డ్స్ వర్క్ అయితే చేస్తుందండి. అలానే మనకి ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం ఇచ్చారండి. పైన సీలింగ్ మనకి పీవీసీ రూప్ టాప్ సీలింగ్ అనేది చేశారనమాట అండి. ఎంట్రన్స్ గోడలకి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి. లోపల సీలింగ్ కూడా పిఓపి సీలింగ్ చేశారండి. అలానే మనకి కబోర్డ్స్లో కూడా చేస్తున్నాయండి. హైడ్రాలిక్ కబోర్డ్స్ అనేవి ఇచ్చారనమాట అండి. రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. మనం ఏ విధంగా దగ్గరుండి కట్టుకోవాలనుకుంటున్నామో సో అదే విధంగా వారైతే కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. ప్రస్తుతానికి ఇది మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి అనేది వచ్చిందండి. కేవలం 45 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో మనం ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి 80 లక్షల పైనే వాల్యూ అనేది చేసిద్దండి. సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చినట్టే అండి. సో ఎవరు కూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి, ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో ఐడిఏ కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి.
బ్యాంక్ ఆప్షన్లో. సో దీంట్లో మనకి G+2 బిల్డింగ్ మరియు గ్రౌండ్ ఫ్లోర్లో బిల్డింగ్ మరియు రేకుల షెడ్స్ తోటి మనకి బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట అండి. ఇంతకుముందు ఇక్కడ ఇండస్ట్రీ అనేది రన్ చేసేవారండి. ప్రస్తుతానికి ఇది బ్యాంక్ ఆప్షన్లో సీజ్ చేయబడి ఉందండి. సో ఎవరైతే ఓన్గా దగ్గరుండి ఒక ఇండస్ట్రీ రన్ చేసుకోవాలనుకుంటున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోండి. అలాగే కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూసేవారు కూడా తప్పకుండా చూసి తీసుకోండి. ఇప్పుడు మనకి ఇది ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 1,49,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి. సో ఇదే మన మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా 2.5 కోట్ల పైన వాల్యూ అనేది చేసిద్దండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో 30-40% వరకు తగ్గినట్టే అనమాట అండి. సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. మళ్ళీ చెప్తున్నాను. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కానూరు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 5 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. ఇది మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అనమాట అండి. చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి. వాకింగ్ ట్రాక్, అలానే ఎంట్రన్స్ ఆర్చి, గేటు మరియు చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు 24/7 సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఉందన్నమాట అండి. సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ 5 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఈ 5 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. టోటల్ SFT అనేది 6,200 SFT అనమాట అండి. దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, లిఫ్ట్ సౌకర్యం ఉందన్నమాట అండి. అలాగే పిల్లలకి ప్లే గ్రౌండ్ కూడా ఉందన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అన్నమాట అండి. సో అన్ని సౌకర్యాలతోటి మనకి చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట అండి. ఆర్పీ ప్రైస్గా 1,95,00,000 రూపాయలకి మనకి ఆర్పీ ప్రైస్గా సేల్కి అనేది వచ్చిందండి. గమనికండి, ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 1,95,00,000 నుంచి స్టార్ట్ అయ్యి 2 కోట్లు దానిపైన కూడా వెళ్ళొచ్చండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. ఎవరు మిస్ చేయమాకండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. సో ఇప్పుడు మనకి ఇది మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి 40-50% దాకా వాల్యూ అనేది చాలా తక్కువకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. ఇలాంటి ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గన్నవరం ప్రైమ్ లొకేషన్లో ఈ 200 గజాల ఫామ్ హౌస్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. సో ఇది మొత్తంగా 200 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగ్ అనమాట అండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి మనకి 300 మీటర్స్లోనే మనకి నేషనల్ హైవే అనేది ఉందన్నమాట అండి, ఏలూరు నేషనల్ హైవే. అలానే మనకి గన్నవరం ఎయిర్పోర్ట్కి కూడా చాలా దగ్గరగా ఉంటుందన్నమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇప్పుడు ఇది ఇక్కడ చూసుకోవచ్చండి, లోపల ఇంటీరియర్ అంతా కూడా చాలా గ్రాండ్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. కింద హాలు, డైనింగ్ స్పేస్, ఒక బెడ్రూము మరియు కిచెన్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. పైన 2 బెడ్రూమ్స్ మరియు డైనింగ్ స్పేస్, బాల్కనీ స్పేస్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారు ఒక 3 years అవుతుందండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. లోపల ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట అండి. ఇప్పుడు మనకి ఇది కేవలం 90 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా 1,50,00,000 పైన వాల్యూ అనేది చేసిద్దండి. ఇక్కడ మనకి ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్ కలుపుకుంటే మనకి చాలా రేట్ అనేది అవుద్దండి. కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి, చాలా తక్కువకి వచ్చినట్టే అండి. సో అందరు కూడా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని తెలియజేసి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది అందరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు 4 కిలోమీటర్ ఉంటుందండి. అలాగే ఉల్లిపస్లెం పెద్దపోతిపల్లి ప్రైమ్ లొకేషన్లో రామాలయం పక్కన ఈ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. ఇది 1 ఎకరం 52 సెంట్లు అనమాట అండి. ఇది గజాల్లో కన్వర్ట్ అయ్యి ఉందండి. గజాలు మొత్తంగా ఇవి 7,356 గజాలు అన్నమాట అండి. ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా మనకి 5 కోట్ల వరకు వాల్యూ అనేది ఉందండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 3,50,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇప్పుడు మనకి గజం సుమారుగా 4,750 రూపాయలు
సేల్కి అనేది వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్లో. చుట్టూ అంతా కూడా ఇల్లు అనమాట అండి. వెంచర్స్ వేసి సేల్ చేయడానికి చాలా బాగుంటుందండి. మంచి ప్రాఫిట్ అనమాట అండి. ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. మరియు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కూడా లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి. అస్సలు మిస్ చేసుకోమాకండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి రావన్నమాట అండి. ఇప్పుడు మనకి మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేవి వచ్చాయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. విజయవాడ మురళీనగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 3 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందనమాట అండి. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా మనకి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. ఎంట్రన్స్ హాలు, అలానే బెడ్రూము, కిచెన్, ఈ విధంగా మనకి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. ఎస్ఎఫ్టీ పరంగా ఇది మనకి టోటల్ ప్లింత్ ఏరియా అనేది 1350 ఎస్ఎఫ్టీ అనమాట అండి. కాకపోతే ఇది చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. సీజ్ చేసింది కాబట్టి కొంచెం దుమ్ము అది ఇది ఉందండి. అదంతా కూడా క్లీన్ చేసుకుంటే మనకి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట అండి. ఇది పూజ గది అనమాట అండి. సో మనకి కిచెన్లో కూడా పై వరకు కూడా కబోర్డ్ వరకు అయితే చేస్తుంది అనమాట అండి. మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారు. అదేవిధంగా క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేశారు. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది. కేవలం 25 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ లేదు, అలానే పార్కింగ్ ప్రొవిజన్ కూడా లేదనమాట అండి. ఇదే మనకి మైనస్ పాయింట్ అనమాట అండి. సో ఇదే అపార్ట్మెంట్ని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా 50 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి. సో ఇప్పుడు మనకి ఇది 25 లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. సో ఇవన్నీ కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చాయండి. మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనం 40 to 50% వరకు చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చాయి. ఇవి దీంట్లో బెస్ట్ 14 ప్రాపర్టీస్ అనమాట అండి విజయవాడ సిటీలో. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే కూడా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మాకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవ్వచ్చండి. దీంట్లో ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ల్యాండ్స్, అదేవిధంగా కమర్షియల్ ప్రాపర్టీస్ మరియు వెంచర్లో ల్యాండ్స్, ఈ విధంగా మనకి 14 బెస్ట్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట అండి. మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.